శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం లేదా ఫోటో చూసి జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, నాగదోషం, చెడు దోషాలకు 100% పరిష్కారం చూపబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. కోయా గురూజీ లక్ష్మణరాజు గారు. సెల్ నంబర్ 9466923012. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం తులారాశి వారి లైఫ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. మీతో గత 7 సంవత్సరాల నుంచి ఈ పేరు గల వ్యక్తి మీతోనే ఉన్నారు. మీకు తోడుగా ఉంటూ చాలా నమ్మకస్తులుగా ఉన్నారు. ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయాలన్న ఆలోచన కూడా వీరికి రాలేదు. వారెవరో వారు మీ పైన ఎంత నమ్మకంగా ఉన్నారు, మీకు లైఫ్లో ఏ విధంగా సహాయపడుతున్నారు అనే అంశాలతో పాటుగా జీవితం ఉన్నతిని పొందడానికి తులారాశి వారు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పరిహారాల గురించి ఆసక్తికరమైన అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నా మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో తులారాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని చూసుకున్నట్లయితే వీరి వ్యక్తిత్వం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్పుకోవాలి. మీరు చాలా తెలివైన వారు, అలాగే కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఎలా పనులు చక్కబెట్టుకోవాలి అనే అంశాలకి సంబంధించి పూర్తి వివరణపై ఈ రాశి వారికి చక్కటి అవగాహన ఉంటుంది. ఈ రాశి వారి పైకి చూడడానికి కొంచెం కఠినంగా కనిపిస్తారు, కానీ వీరి మనసు చాలా సున్నితమైనది. అలాగే వీరి మాట తీరు కూడా కఠినంగా అనిపించిన సున్నితమైన మనసుని కలిగి ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా సెన్సిటివ్ అని చెప్పాలి. నిష్కల్మషమైన మనసుని వ్యవహరిస్తారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా అందరితో సులువుగా కలిసిపోతారు. ఈ రాశి వారికి తెలివితేటలతో పాటుగా జ్ఞాపక శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ రాశికి సంబంధించిన స్త్రీలకైనా పురుషులకైనా ఈ ఫలితాలు అనేవి వర్తిస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరుకున్న ఈ రాశి వారికి ఇకపై ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా దూరం కానున్నాయి. ముఖ్యంగా మీరు మీ ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకున్నట్లయితే కనుక జీవితంలో మరింత అభ్యున్నతిని పొందుతారు. అలాగే కష్టాల నుంచి కూడా బయటపడతారు. ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలలో మీరు ఇంట్లో వారి మాటల కంటే కూడా బయట వారి మాటలంటే స్నేహితులు, శ్రేయోభిలాషుల మాటలు ఎక్కువగా వింటున్నారని, వారు మీ జీవితం పైన ఎక్కువ ప్రభావం చూపిస్తున్నారు అనే నింద మీరు మోయవలసి వస్తుంది. మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా నెమ్మదిగా తగ్గిపోతాయి. అవి పెద్దగా ఇబ్బంది పెట్టే అంశాలు ఏవి కాదు, కానీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగినట్లయితే జీవితంలో మరింత ఆనందాన్ని పొందుతారు. ఇక ఆర్థిక పరమైన అంశాలలో పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలను ఖచ్చితంగా తీసుకోండి. మొదట్లో నష్టం వచ్చినా లేదా లాభ నష్టాలు సరిసమానంగా ఉన్నా కూడా కాలం గడిచే కొద్దీ అనుకూలమైన గ్రహస్థితి వల్ల మీ వ్యాపారం 3 పువ్వుల 6 కాయలుగా సాగుతోంది. అలాగే ఈ సమయంలో మీరు సహా ఉద్యోగులతో కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది మీకు మానసికంగా చికాకు కలిగిస్తోంది. అందుచేత మీకు సహా ఉద్యోగులపైన మీ పై అధికారులకు కంప్లైంట్ చేసే అవకాశాలు కూడా ఉంటుంది. అయితే ఈ విధంగా చేయడం అనేది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. మంచి చెడు బేరీజు వేసుకొని సంయమనం పాటించవలసి ఉంటుంది. ఇక ఈ సమయంలో ఎంత సంపాదించినా కూడా డబ్బు వచ్చిన రూపాయి పోయిన రూపాయి అన్నట్టు ఉంటుంది. అన్ని అవసరమైన ఖర్చులే అన్ని అయినప్పటికీ కూడా చేసేదేమీ లేక జేబులో రూపాయి నిలవక ఇబ్బంది పడతారు. అయితే ఏ సందర్భంలో కూడా మీరు దానానికి ఇబ్బంది పడరు. డబ్బు అవసరమైనప్పుడల్లా చేతికి అందుతుంది, కానీ వెంటనే అవి ఖర్చైపోతాయి. ప్రయత్నం పూర్వకమైనా సరే మీరు డబ్బులు సేవ్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక ఈ రాశి వారికి కోపం చాలా త్వరగా వస్తుంది. అయితే వచ్చిన కోపం ఎక్కువసేపు నిలవదు, కానీ ముఖ్యంగా కోపంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే కోపంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీకు నష్టం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కోపం వచ్చినప్పుడు కాస్త సంయమనం పాటించి ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. అది ఏ వృత్తిలో ఉన్నవారైనా లేదా ఆడవారైనా మగవారైనా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరి కళ్ళ ముందు ఏదైనా అన్యాయం జరుగుతున్నా, ఎవరైనా మోసం చేస్తున్నా లేదా ఇతరులకి నష్టం చెయ్యాలి అని ఆలోచిస్తున్నా కూడా ఈ రాశి వారు మీరు అస్సలు తట్టుకోలేరు. అంతేకాకుండా మీరు సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు. ఎక్కువగా నలుగురితో ఎక్కువ సంతోషంగా అందరితో కలిసి ఉండడానికి ఇష్టపడతారు. అంతేకాదు ఈ రాశి వారు అందరినీ ఇట్టే నమ్మేస్తారు. దానివల్ల ఎక్కువగా కష్టాలని కూడా ఎదుర్కొంటారు. ఒకసారి మోసపోయాము వారితో అది తెలిసినా కూడా మళ్ళీ అవన్నీ మర్చిపోయి వారితో స్నేహాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది.
దీని కారణంగా మళ్ళీ మోసపోతూ ఉంటారు. ఇది వీరిలో మార్చుకోవాల్సిన ముఖ్యమైన లక్షణం. ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సమయంలో నిరుద్యోగులకు, ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు మంచివి లభించబోతున్నాయి. మీ టాలెంట్ కి తగ్గ ఉద్యోగం మీకు లభిస్తుంది. ఇక ఈ రాశి వారి జీవితంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అంశంలో మొదలయ్యే పేరు గల వ్యక్తి మీతో గత 7 జన్మలుగా మీతో పాటే ఉంటూ మీకు అనేక విధాలుగా సహాయపడుతున్నారు. మీరు అనేక అంశాలలో అనేక విధాలుగా గతంలో మోసపోయి ఉండొచ్చు. కానీ మీరు ఎవరితోనైనా ఇప్పటిదాకా మోసపోలేదు అంటే మాత్రం ఈ ఒక్క వ్యక్తితోనే. ఈ వ్యక్తి మీ పైన అపారమైన అభిమానాన్ని కలిగి ఉన్నారు. అందుచేత మీరు వారి పైన కోపం చూపించినా లేదా ప్రేమ చూపించినా వారు ఒకే విధంగా మీతో ప్రవర్తిస్తున్నారు. వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేదు. మరి అటువంటి వ్యక్తిని మీరు గమనించి, గుర్తించి వారితో మీరు కూడా అదే విధంగా ప్రవర్తించడం అనేది చాలా ఉత్తమం. సా అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, లేదా ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు మిమ్మల్ని జీవితంలో ఎప్పటికీ మోసం చెయ్యలేరు కూడా. ఎందుకంటే వారు మీతో గత 7 జన్మలుగా మంచి అనుబంధాన్ని కలిగి ఉన్నారు. కనుక మీకు చాలా ధైర్యంగా వారితో మీకు ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకోవచ్చు. మీకు సంబంధించిన ప్రతి అంశాన్ని వారితో చర్చించవచ్చు. మీ మనసుకు బాధ కలిగినప్పుడు వారితో పంచుకోవచ్చు. ఈ ఎస్ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి మీ జీవితానికి సంబంధించిన ఏ అంశంలోనైనా సరే వారి సహాయ సహకారాలను మీకు పూర్తి స్థాయిలో అందిస్తున్నారు. మీరు జీవితంలో ఎదగాలని వారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతేకాదు అనేక సందర్భాలలో మీ కష్టాలలో వారు మీకు తోడుగా ఉన్నారు. ఈ విషయాన్ని మీరు గమనించకపోయినా కూడా వారి సహాయ సహకారాలు మాత్రం మీకు అందుతున్నాయి. మీకు అనేక సందర్భాలలో ఆర్థిక సహాయం, మాట సహాయం వంటి ఎన్నో రకాల అంశాలలో మీకు తోడుగా ఉన్నారు. ఇకపై వారి మంచితనాన్ని మీరు గుర్తించినట్లయితే కనుక మీకు వారే ఇంకా కూడా సహాయపడతారు. అలాగే మీ నుంచి కూడా వారు అటువంటి స్నేహాన్ని ఆశిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. జీవితంలో అభ్యున్నతిని పొందడానికి ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు, అలాగే చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు ముఖ్యంగా గురుబలం పొందడానికి ప్రతి గురువారం షిరిడి సాయిబాబా ఆలయం కానీ, దత్తాత్రేయ స్వామివారి ఆలయం కానీ, లేదా ఇతర ఏ గురు స్వరూపాలైన ఆలయాన్నైనా వీరు దర్శించుకోవడం మంచిది. అలాగే శనగలతో ప్రసాదం చేసే గుడిలో పంచిపెట్టడం వల్ల మీకు గురుబలం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు మరీ ముఖ్యంగా బుధవారం నాడు వినాయకుడికి గరికను సమర్పించినట్లయితే కనుక, అలాగే దాంతోపాటు వినాయకుడికి స్తోత్రాలను పంచినట్లయితే కనుక మీకు ఏదైనా కొత్తగా మొదలుపెట్టినా లేదా చేస్తున్న పనుల్లో ఆటంకాలు వస్తున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభ్యున్నతిని సాధిస్తారు. అలాగే ఈ రాశికి చెందిన ఆడవారు ప్రతిరోజు కూడా తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు మీపై ఎల్లప్పుడూ ఉంటాయి. సో చూసారు కదండి, తులారాశి వారి జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు. అలాగే గత 7 సంవత్సరాలుగా ఏ అక్షరంతో పేరు గల వ్యక్తి మీకు తోడుగా ఉన్నారు అనే ఆసక్తికరమైన అంశాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందడానికి మీరు చేసుకోవాల్సిన దేవతారాధన, అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అలా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.